ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటున్నారు రవాణా శాఖ అధికారులు. రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారి లైసెన్సులు సైతం రద్దు చేస్తున్నారు. గడిచిన 4 ఏళ్లలో 70,000 పైచిలకు పైగా వాహనదారుల లైసెన్సులను రవాణా శాఖ రద్దు చేసింది. ఇలా రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సుల్లో మందుబాబులవే అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరి అజాగ్రత్త ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కొన్నిసార్లు మనం సరైన మార్గంలో వెళుతున్నా అవతలివారి నిర్లక్ష్యం ప్రాణాలను హరిస్తోంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై రవాణా శాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. గడిచిన 4 ఏళ్లలో దాదాపు 70,000 పైచిలుకు వాహనదారుల లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 10,113 లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు రవాణా శాఖ వెల్లడించింది. సస్పెన్షన్కు గురైన వాటిలో దాదాపు 85% హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నమోదైన కేసులే ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వాహనదారులపై రవాణా శాఖ సీరియస్గా వ్యవహరిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని కట్టుదిట్టం చేసేందుకు డేటాబేస్ను మరింత ఆధునీకరించాలని ఆలోచన చేస్తోంది. కేసులు ఎక్కడ నమోదైనా లైసెన్స్ అందజేసిన రవాణా శాఖ అధికారులకే సస్పెన్షన్ అధికారం ఉంది. ఈ చిక్కుముడి వీడితేనే సస్పెన్షన్లో జాప్యం తగ్గే అవకాశం ఉంటుందని పోలీస్ శాఖ అభిప్రాయపడుతోంది. ఒకే వ్యక్తి 3 సార్లు మద్యం మత్తులో వాహనం నడిపినట్లు కేసు నమోదైనా, అధిక వేగంతో నడిపినట్లు కేసు నమోదైనా వాహనదారుని లైసెన్సును సస్పెండ్ చేస్తారు. వాహనదారుని వివరాలు తనిఖీ చేసే అధికారులకు తెలిసేలా డేటాబేస్ను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తనిఖీ అధికారుల నుంచి వాహనదారుని వివరాలు రవాణా శాఖ కార్యాలయానికి చేరితే సస్పెన్షన్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.